నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను రవలి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా తొగర్రాయి గ్రామంలో పెళ్లి వేడుకలో డీజే చిచ్చు డీజే వద్దన్నందుకు ఆరెంజ్ లో కొట్టుకున్న బంధువులు కేపీహెచ్బీలో మంచిరామాల్ సమీపంలో ఉన్న శ్రీ బాలాజీ వైన్స్ ను తొలగించాలని ధర్నా ఆలయాల వద్ద బార్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళల నిరసన నిర్మల్ జిల్లా మహాగాం గ్రామంలో దళిత బస్తీ దళిత భూమిపై గ్రామ సభ నిరుపేద ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి పరిశీలించిన అధికారులు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ ఆర్డీఓ చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు 42 ఆవులను అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఇక వివరాల్లోకి వెళితే పెళ్లి వేడుకలలో డీజే చిచ్చు పెట్టింది డీజే వద్దనందుకు పెళ్లి మండపంలోనే ఎవరూ ఊహించని విధంగా గొడవ జరిగింది సూర్యాపేట జిల్లా తొగర్రాయి గ్రామానికి చెందిన అబ్బాయికి ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది డీజేలో ఊరేగింపుగా వెళ్లాలని అబ్బాయి తరపు బంధువులు పట్టుబట్టారు అయితే ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు తమకు ఆలస్యం అవుతోందని ఊరేగింపు వద్దని అమ్మాయి తరపు బంధువులను నో చెప్పడంతో గొడవ మొదలైంది దీనిపై ఇరుపక్షాల బంధువుల మధ్య మాటా పెరిగి గొడవకు దారితీసింది అబ్బాయి తరపు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు కేపీహెచ్బీ కాలనీ మంచిరామాల్ పక్కన ఉన్న పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో మహిళలు ధర్నా నిర్వహించారు శ్రీ బాలాజీ వైన్స్ ను తొలగించాలని గత కొంతకాలంగా ఆలయ కమిటీ వారు తెలుపుతున్నా పట్టించుకోకపోగా నేటి నుండి కొత్త వైన్స్ రావడంతో యాజమాన్యం అదే ప్రాంగణంలో మరలా ప్రారంభిస్తుండగా ఆలయ కమిటీ వారు అడ్డుకున్నారు దీనితో కొంతసేపు వాగ్వివాదం జరిగింది వైన్ షాప్ తెరవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ ధర్నా నిర్వహించారు ఒకే ఒక విషయం గురించి పోరాడుతున్నాం స్వామి ఇన్ని రోజుల నుంచి వైన్ షాప్ వల్ల అందరికీ ఇబ్బంది జరుగుతున్న పిల్లవాళ్ళకి నివాసం ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంది కుటుంబంలో వచ్చే భక్తులకి మన తీర్పు ఉంది మన రాజ్యాంగం ప్రకారం మనం ఫాలో అవ్వాలి గుడికి వరకు వైన్ షాపులో గొడవపడదని అలాంటిది గుడికి ఆనుకొని వైన్ షాప్ ఉంది నివాస స్థలం ఉన్న కాడ వైన్ షాప్ ఉంది అందరినీ కలిగేస్తున్నాయి వైన్ షాపులు ఈ లిక్కర్ గాళ్లను ఈ లిక్కర్ మాఫియాను అందరినీ కొనుగోలు చేస్తాము ఎవరినైనా కొనుగోలు చేస్తాము వైన్ షాపులో వెళ్తాం అనే వ్యవస్థని ఉన్నాం ఎవరు చేయలాగా ఈ వైన్ షాప్ పోరాడతాం ఉండకూడదు రాజ్యాంగం ప్రకారం న్యాయం కోసం పోరాడుతున్నాం న్యాయము ధర్మం కోసం పోరాడుతున్నాం జై శ్రీరామ్ చాలా ఉన్నాయి ఇక్కడ చట్ట ప్రకారము గుళ్ళ దగ్గర బండ్ల దగ్గర వైన్ షాప్ ఉండకూడదనే రూల్ ఉంది అలాంటప్పుడు పక్కనే గుడి పెట్టుకొని నడి బజారు చిన్న రైతు బజారు ఉంది మెయిన్ రోడ్ ఇది వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్లలో ఫ్యామిలీస్ ఎవరు ఉండలేక బ్యాచిలర్స్కి ఇచ్చి వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు ఈ రోడ్ అంతా వైన్ షాప్ ఉండడం వలన బజార్ అంతా తాగుతున్నారు షాపులలో తాగి బాటిళ్ళన్నీ ఇసులు కొట్టి వెళ్ళిపోతున్నారు సాయంత్రం అయ్యేదాకా లేడీస్ బయటికి రాలేకపోతున్నారు బజార్ అంతా తాగి పార్కులలో తాగేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు గలీజ్ చేసి వెళ్ళిపోతుంది పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు చెప్పినాం పోలీసు బస్తీ వాళ్ళకి చెప్పినాము రౌండ్ వాళ్ళు వేయట్లేదు రోడ్ అంతా ఎవరైనా నడవాలన్నా సాయంత్రం అయితే బజార్కు రావాలంటే భయం అవుతుంది మెయిన్ రోడ్ అయిపోయాయి లేడీస్ రాక ఎలా పోతారు ఈ రోడ్ అంతా వైన్ షాపులు చీపులు పెట్టుకొని తాగుతున్నారు బాటిల్ తీసుకొని
కట్టుకొని దారం తెలిపోతుంది. ఈ షాపులలో రాత్రి 11-12 అయితే బయటికి రావాలంటే లేడీస్కి భయం అవుతుంది. ఆనే షాపులలో కూర్చొని తాగుతున్నారు. అలాంటప్పుడు మెయిన్ రోడ్డు దగ్గర లేడీస్ ఉండేది, వెనకాల ఫ్యామిలీస్, అలాంటి ప్లేస్లలో వైన్ షాప్ ఉండకూడదని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ లేడీస్ అందరికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వకూడదని ఇక్కడ లేడీస్ మొత్తం కోరుకుంటున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో నిరుపేద ప్రజల వద్ద దరఖాస్తులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహాగాం గ్రామంలో గల నిరుపేదలకు అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా అర్హులైన వారికి భూములను కేటాయిస్తామని బైంసా తహసీల్దార్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మాబాయ్ మురళీగౌడ్లు అన్నారు. దళిత బస్తీ సభకు అధ్యక్షత వహిస్తున్న యంగ్ సర్పంచ్ రాకేష్ గారికి మరియు మా మండల అధ్యక్షులు కల్పన గణేష్ జాదవ్ గారికి, ఎస్సీ సోదరుల కోసం ఎక్కడ లేని విధంగా, దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో కేసీఆర్ సారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళల్ని సాకారం చేయాలనే ఒక ఉద్దేశంతో పేద ప్రజలకు సాకారం చేయాలన్న ఒక కళని ఈరోజు కేసీఆర్ సార్ మరి ఇక్కడ దళిత బస్తీకు 3 ఎకరాలు ఇవ్వడం జరుగుతున్నది. మరి అర్హులైన వారికి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి అందరికీ ఇక్కడ మరి దళిత బస్తీ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు అందరు ఉన్నారు, ఎవరికి ఉంది ఎవరికి లేదనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మరి ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా మరి అందరి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు నిజంగా లబ్ధి చేకూర్చాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మరి అందరూ రావడం జరిగింది. నేడు మహాగాం గ్రామంలో పుట గ్రామ సర్పంచ్ రాకేష్ అప్పాల గారి ఆధ్వర్యంలో పుట అధ్యక్షతన జరుగుతున్న గ్రామ సభ, అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీపీ గారు, గ్రామం లోపల ఎస్సీ దళిత బస్తీ ప్రోగ్రాం గురించి ఇక్కడ మోతుబరి రైతులు అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ భూమిని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని ఒక్కొక్కరికి 3 ఎకరాలుగా దళితులకు ఇవ్వాలని గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దాదాపు మన ఉమ్మడి జిల్లా లోపల గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల దళిత బస్తీ ఉమ్మడి జిల్లా లోపల అందరికంటే ఎక్కువ ఎకరాలు ఇవ్వడం జరిగిన సంగతి మనకు అందరికీ తెలుసు. జిల్లాల నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. అలాగే మన మహాగాం గ్రామంలో కూడా బీదలున్న హరిజనులు వాళ్ళను డెవలప్ మన అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి పథకం ప్రారంభించబడ్డది. కాబట్టి మన మహాగాం గ్రామంలో ఎంతమంది ఉన్నా గానీ ఎన్ని కుటుంబాలు ఉన్నా గానీ వాళ్ళందరి పేర్లు, భూమి లేని వ్యవసాయ నిరుపేదల పేర్లు మీరు రాయించండి. అందరికీ మేము భూమి పంపిణీ చేయడానికి పట్టేదారులు కూడా చాలా మంది మన మహాగాం గ్రామంలో ముందుకు వచ్చిండ్రు. భూమి పుష్కలంగా ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకు ఏం కండిషన్స్ ఉన్నాయంటే నిరుపేద కుటుంబమై ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. అలాగే స్త్రీ బెనిఫిషరీస్ అంటే ఓన్లీ మహిళల పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేయబడుతుంది భూమి, పురుషులకు చేయబడదు. అదొకటి. ఇంకొకటి సింగిల్ ఒంటరి మహిళ గాని ఒంటరి పురుషునికి గాని కూడా ఇవ్వబడదు. సపరేట్ కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, కూలీలుగా పని చేసుకుంటూ ఉండాలి. ఆ కుటుంబంలో కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు గానీ ఉండరాదు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ ఆర్డీఓ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడి నుంచి ఓ భారీ కంటైనర్ ఆపినా ఆగకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన ఆర్డీఓ సిబ్బంది నేరేదిగొండ టోల్ ప్లాజాకు పోలీసులకు సమాచారం అందించారు. కంటైనర్ డ్రైవర్ రాంగ్ రూట్ లో అతివేగంగా వెళ్లడంతో కంటైనర్ కిందకు ఒరిగిపోయింది. స్థానిక పోలీసులు కంటైనర్ ను తెరిచి చూడగా కళ్లకు తాళ్లు కట్టి మత్తులో ఉన్న 42 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా క్లీనర్ ను విచారించి కేసు దర్యాప్తు చేస్తామని స్థానిక ఎస్ఐ భరత్ సుమన్ తెలిపారు.
रात को करी गाड़ी? हाँ 11 बजे पुलिस आवाज ने फॉलो करी घुमाती अदलावती फॉलो योगेश्वर सिंह असिस्टेंट मोटर व्हीकल इंस्पेक्टर आदिलाबाद भूरेश ఈ రాత్రి 11 గంటల 10:30 ప్రాంతంలో బ్యారికేడ్లను తెంచుకొని ముందుకు వస్తుంది బండి. ఇక ఓవర్ స్పీడ్తో ఉంది, ఉన్న సిబ్బందిని కూడా తన్నుకుంటూ ముందుకు పోతా ఉంటే బాగా ఓవర్ స్పీడ్ ఉందని దాన్ని ఫాలో చేస్తే అది అందుకోలేకపోయినాం. దాన్ని తర్వాత ఈ టోల్గేట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బండి ఆపమని ఈ టోల్గేట్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు దానికోసం. ఆలోగానే మేము ముందుకొచ్చి ఆ బండి టోల్గేట్లో ఆపడానికి ప్రయత్నం చేసిన రాంగ్ రూట్లో ఆయన ఈ ముందుకొచ్చేసి ఇక్కడ ఈ బండి కింద దిగిపోయింది. అనంతపురం జిల్లాలో హృదయ విదారణ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కల్పించవలసిన రక్షక భటులే వేధిస్తే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తనపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. రిజర్వ్ సెక్షన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న కదిరి ప్రకాష్ అనే కానిస్టేబుల్ ను ఆర్ఐ వెంకటరమణ అనంతపురం నగర డీఎస్పీలు మానసికంగా వేధిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న కిరోసిన్ డబ్బాని లాక్కొని పక్కకు తోశారు. కలెక్టర్ అతని దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారు. ప్రకాష్ ను టూటన్ పోలీసులు స్టేషన్ కు తరలించారు. రిప్రజెంటేషన్ ఇస్తానండి మళ్ళీ ఈ పని చేసి సార్ కూడా చెప్పినామే మేము. సార్ రిప్రజెంటేషన్ ఇస్తారంట. ఏం జరిగింది? ఎందుకు నువ్వు అట్లా చేసుకుంటాను? ఏం జరిగింది? అధికార వేధింపుల వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు? అవినీతికి బాగా పాల్పడినారు సార్. ఆయన ఒక హోంగార్డ్ హరి సార్. వాళ్ళిద్దరూ ఎంటీ సెక్షన్ లో గత 5 నెలల నుంచినే 60 లక్షల రూపాయలు దాడి చేశారు సార్. మా జిల్లా ఎస్పీ కొత్తగా వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని జిల్లా ఎస్పీ గారికి చెప్పుకుంటే అతను బలిసికొలుస్తారనే ఉద్దేశంతో అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు సార్. అతను అనంతపురం టౌన్ ఎస్పీ వీరరాజరెడ్డికి చెప్పి నా మీద కూడా లేనిపోయిన తప్పు కేసు బనాయం చేసి నన్ను మానసికంగా అధికార వేదిక డ్యూటీ పరంగా ఇబ్బంది పెట్టి హింస పెడుతున్నాడు సార్. నేను పోలీస్ క్వార్టర్స్ లో ఉంటుండగా దసరా పండుగ నుంచి ఇప్పటికి నెల రోజుల నుంచి నా ఇంటికి నీళ్లు లేకుండా కూడా కట్ చేశాడు సార్. నా మీద తప్పుడు కేసులు బనాయించడము, నన్ను అధికార వేధింపులకు గురి చేయడము, నా జీతపద్యంలో ఉన్న ఇంక్రిమెంట్లు కట్ చేయడము, నా జీతం కూడా లేకోకుండా నేను బతకడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నాడు. మీరు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి చెప్పలేదా? నేను ఎస్పీ గారికి 10 రోజుల కింద రిప్రజెంట్ చేశాను సార్. చేస్తే 2 టౌన్ సిఐ జాకీర్ గారికి ఎన్లార్జ్ చేశాను సార్. జాకీర్ సిఐ గారు పిలిపించి ఇది అధికారం సంబంధించింది, నువ్వు ఎన్కి పిటిషన్ తీసుకో, లేకపోతే నీ పేగులు నీ మెడకే పడతాయి జాగ్రత్త. కానీ ఆయన వార్నింగ్ ఇచ్చి ఆయన ద్వారా జయరామ్ నాకు ఎస్ఐని కూడా పంపించి మా ఇంటికాడ బలత్కారంగా రాజీ ఎదురా పిటిషన్ తీసుకుందిరా అని వేధిస్తున్నారు సార్. నిన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు కూడా పిటిషన్ ఇచ్చాం సార్. ఆయనకి కూడా ఏం చేయలేదు సార్. చివరిసారిగా ఈ వేధింపులు తట్టుకోలేక చచ్చిపోదామని చెప్పి కలెక్టర్ దగ్గరికి ఒకసారి వచ్చి వినియోగించుకున్నాము సార్. దయచేసి నాకు న్యాయం చేసి ఆర్ఐ వెంకటరమణ ఎంటీ గారి మీద డిఎస్పీ గారి మీద చర్య తీసుకున్నారు. డిఎస్పీ గారు అనంతపురం టౌన్ డిఎస్పీ వీరరాఘవరెడ్డి ఆయన ఏమన్నారు? ఆయన సార్ ఎంటీ గారి మాటని అతను కూడా నన్ను కులం పేరుతో మేము దళితులని చెప్పి మాదిగా నా కొడుకు నీ అంత చూస్తాను అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ తన హోంగార్డుతో మానసికంగా తిడుతున్నాడు సార్. అది మాకు న్యాయం చేయండి సార్. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ట్రాలీని గ్రామ సర్పంచ్ మీరా విజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం
విఠలేశ్వర్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ట్రాలీకి గ్రామ సర్పంచ్ మీరా విజయకుమార్ రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మోయినుద్దీన్, జెడ్పీటీసీ అల్కతాయి సంజయ్, ఎంపీటీసీ పోసాని పాల్గొన్నారు. సమైక్యతను ఐకమత్యాన్ని కాపాడడానికి అంకితమవుతానని స్వదేశీల మధ్య ఈ సందేశ వ్యాప్తికి కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశ ఏకీకరణకు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చర్యలకు అంత గొప్ప విజన్కు స్ఫూర్తిగా ఈ ప్రతిజ్ఞ అంతేకాకుండా నా దేశ అంతర్గత భద్రతకు నా వంతు చేయూతనందిస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో పటాన్ చెరువు స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీరంగూడ కమాండ్ నుండి కృష్ణారెడ్డిపేట్ రోడ్ శంకుస్థాపన, బీరంగూడ గుట్ట సమీపంలో రిజర్వాయర్ ప్రారంభోత్సవ పనులకు రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ 3వ తారీఖున శంకుస్థాపనలో పాల్గొంటారని తెలిపారు. 49 కోట్ల రూపాయలతో మనకు రోడ్డు వెడల్పు 100 ఫీట్ల వెడల్పు 2 సైడ్ డ్రైన్స్, సెంటర్ డివైడరు, లైటింగు, టోటల్గా హెచ్ఎండిఏ నిధులతోటి మనకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారు, అలాగే 61 కోట్ల రూపాయలతోటి బీరంగూడ రిజర్వాయర్, అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వాయర్ ఇది 30 లక్షల వాటర్ లీటర్ల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్ ఇది, ఇంక్లూడింగ్ పైప్ లైన్ 61 కోట్ల రూపాయలతోటి ఇది ఇంకా పని కంప్లీట్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్కు 3వ తారీఖు కాలంలో ఇది ఇటున్నది. మొత్తం 110 కోట్లు పని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా 90 కోట్ల రూపాయల పైప్ లైన్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా 154 నుంచి 160 కాలనీలలో భాగంగా ఇంకా 90 కోట్ల రూపాయల ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది. అది అతి తొందరలోనే పైప్ లైన్ ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమము 90 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. తప్పకుండా అది తొందరలోనే శాంక్షన్ తీసుకొని ఆ పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. రేపు 3వ తారీఖు నాడు జరగబోయే ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న స్థానిక అమీన్పూర్ నాయకులందరూ, హెచ్ఎండిఏ నాయకులు, మున్సిపల్ హెచ్ఎండిఏ ఆఫీసర్లు, మున్సిపల్ ఆఫీసర్లు, ఆర్ఎండ్బి వారు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని బానూర్ గ్రామంలో కుర్మా సంఘం అధ్యక్షులు అంబారి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దీపావళి పండుగ తర్వాత చేసే యాదవ సోదరుల సదర్ నిర్వహించారు. యాదవులు తమ తమ పోతులను అలంకరించి విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, 112 డివిజన్ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. మరి సన్మానం కాలేదు కాబట్టి మరి మిగతా వారంతా మరి కూర్చోవాలని కోరుతున్నాము. మరి మైపాలన్న గారికి, అదేవిధంగా కార్పొరేటర్ అంజన గారికి, పుష్ప నాగేష్ గారికి, మరి సుప్రత వెంకటరెడ్డి గారికి మండల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానించి సన్మానించినందుకు సదర్ పండుగ కమిటీ సభ్యులకు, స్థానిక సర్పంచ్ గారికి, పటాన్చెరువు మండల ప్రెసిడెంట్ గారికి, వేదికని ఆశలైన పెద్దలకి అందరికీ పేరు పేరుగా నేను ధన్యవాదాలు చెప్తూ, ఈ పండుగ దీపావళి పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలు హైదరాబాద్ లో ఎక్కడో మారుమూల ప్రాంతాన మహిషాసుర
వాహనం దున్నపోతుల విన్యాసాన్ని హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో గౌలిగూడ చెమాల్ సైడ్లో జరిగేది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాంప్రదాయ పండుగలను ప్రోత్సహిస్తూ అధికారికంగా జరుపుతూ రంజాన్ బక్రీద్ కానీ బతుకమ్మ బోనాలు కానీ క్రిస్మస్ పండుగ కానీ తెలంగాణ సాంప్రదాయ పండుగలన్నీ సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కడుపు నిండా తెలంగాణ ప్రజల మనసు ఆలోచన మేరకు మన కోరిక అధికారికంగా జరుగుతున్న సంగతి మనకు అందరికి తెలుసు. అందులో భాగంగా ఈ సదర్ పండుగ దున్నపోతుల విన్యాసం హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వారం రోజుల పాటు పండుగ పెద్ద ఎత్తున జరుగుతున్నది. యాదవులు గొల్లకుర్మ యాదవులు కానీ ఆ గ్రామాలకు ఆ పట్టణానికి సంబంధించిన కుల మతాలకు అతీతంగా కలిసి ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా పట్టంచెరు నియోజకవర్గంలో ఈ సదర్ పండుగ దున్నపోతుల విన్యాసాలు చాలా గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. చక్కగా కలిసిమెలిసి ఒక సోదర భావంతో ముందుకు పోతా ఉన్నారు. వారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే మన సాంప్రదాయ పండుగలు ఒకేదైతే పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములయ్యి మన గ్రామాలు, మన పట్టణాలు, మన నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో యువకులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరు కలిసి భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతూ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సదర్ పండుగ ఉత్సవాన్ని జరుపుతున్న యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సేమ్ పండుగ రామేశ్వరంలో ఇంద్రేశంలో ఉన్నది. అక్కడ రామేశ్వరం ఇంద్రేశంలో నిన్న గొల్లలు చేసిన కుర్మలు చేస్తాను చెప్పాలి, దండం పెట్టుకుని వస్తాను. మీ పర్మిషన్ ఇస్తాను. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో పరిసరాల పరిశుభ్రతతో భాగంగా కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో సర్పంచ్ ఆకుల ఓదేలు గ్రామ ప్రజలకు చెత్తపుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజలంతా స్వచ్ఛ గ్రామాల కోసం పాటుపడాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టారు. నవంబర్ 1వ తేదీ నుండి ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో ఎవరూ డాక్యుమెంట్స్ వారే రిజిస్ట్రేషన్ చేసుకునేలా మధ్య దళారులను నిర్మించే దిశగా ఆన్లైన్ చేశారని, మోసానికి గురికాకుండా ఆన్లైన్ సేవలకు మద్దతునిస్తూ నిర్ణీత ఫీజులు ప్రభుత్వానికి చెల్లిద్దాం అంటూ నినాదాలతో వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆవరణలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ వెంటనే బయటకు పంపించాలని సిపిఐ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు సబ్ రిజిస్టర్ అధికారి సునందకి వినతి పత్రాన్ని అందజేశారు. ఏ రూపకం మీద నిజాయితీ చేయాలి? ఎవరికి వస్తుంది? రాజ్యానికి వస్తారా? మాట్లాడుతున్నా నాకు రిజిస్టర్ సిస్టమ్ ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఆన్లైన్ రిజిస్టర్ సిస్టమ్ ని వెంటనే జిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆఫీసులోన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రైతులకి, ప్రజలకి, కొనుగోలుదారునికి, అమ్మకాదారులకి ఒక అవగాహన కల్పిస్తానని ఈరోజు వచ్చింది. ఇంతవరకు ఎవరికి అవగాహన కల్పించింది లేదు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు, ఇక్కడ రిజిస్టర్లు కుమ్ముకాయి, ఇక్కడ ప్రజలకి నష్టం జరుగుతుంది, పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఒక పక్క దేవాదాయ భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఒక పక్క వర్క్ బోర్డు భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాం. మరి ఇంతవరకు అవగాహన కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఎవరికి అవగాహన కల్పించలేదు. దాదాపు ఆఫీస్కి చాలా దూరంలో ఉండాల్సిన డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసులోనే ఉన్ని ప్రజల్ని, రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లని
బలపరుస్తున్న రియల్ ఎస్టేట్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ డబల్ జరుగుతున్నాయి. ఈ పద్ధతి విధానాన్ని వెంటనే తక్షణం రద్దు చేయాలా. రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ వారు కూడా మరి 3 నెలల నుండి మేము నెల నుండి అవగాహన కల్పిస్తామని చెప్పి ఎవరికి అవగాహన కల్పించింది లేదు. కావున ఇప్పటి నుండి అయినా రైతులకి ప్రజలకి అవగాహన కల్పించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ప్రజలకి అవగాహన రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం అనేది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ హున్సా గ్రామ సరిహద్దులలో చిరుతపులి సంచరిస్తూ ఉందని గ్రామ ప్రజలు తెలపడంతో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీల్ హర్మల్, ఎఫ్ఆర్ఓ హబీబ్ వచ్చి ఆ జంతు సంచరించిన స్థలంలో దాని పంజా గుర్తులను పరిశీలించి అది చిరుతపులి కాదు హైనా అనే జంతువు కనుక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు ప్రతిరోజు వచ్చి పరిశీలిస్తామని అన్నారు. కోటగిరి మండలంలోని సోంపూర్ గ్రామంలో నిన్న 2 రోజుల నుంచి చిరుత సంతరిస్తున్న సమాచారం తహసీల్దార్ గారు మరి గ్రామ సర్పంచ్ గారు మా దృష్టికి తీసుకురావడంతో ఇక్కడ వచ్చి నేను నా సిబ్బందితో మొత్తం పర్యవేక్షణ చేసినాను. ఈ అడుగులు పెగ్ మార్క్స్లను బట్టి చూస్తే అది చిరుతపిల్లి కాదు, హైనా అటువంటిది ఉన్నది. ఎందుకంటే దాని పెగ్ మార్క్స్కు ఇవి గోర్లు దిగుతున్నాయి. గోర్లు దిగకుండా ఉండేటి మనకు చిరుతపులు అటువంటిది ఉంటుంది. దానికి పెగ్ మార్క్స్ డిస్టెన్స్ని బట్టి ఇది హైనాగా గుర్తించడం జరిగింది. మరి దాని గురించి ఈ గ్రామస్తులు ఇక్కడ చేన్లలో పనిచేసే వాళ్ళు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మా సిబ్బంది కూడా వరుసగా పెట్రోలింగ్ చేస్తుంటారు, మేము బట్టి ఉంటారు. ఇది చిరుతపులి కాదని నిర్ధారించడం జరిగింది. ఇందులో సందర్భంగా మన నిజామాబాద్ డిఎఫ్ఓ గారు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి చూసినారు. వారు కూడా ఈ చిరుత కాదు వేరే అయినా అటువంటి ఎనిమల్ అనే నిర్ధారించినారు. కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరు భయాందోళనకు గురి కావద్దని తెలియజేస్తున్నాం. సర్పంచ్ సాబ్కు అందరికి నంబర్లు కూడా ఇచ్చినాం. ఏదైనా విషయం ఉంటే కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన వ్యవసాయం వచ్చేటోళ్ళు ఇలా రాలేదు సార్ మంది అంత భయం పడుతున్నారు రోజులు ఇక్కడ వచ్చి. అందుకని నేను మొత్తం చెప్పినా కదా, అందుకని నేను మొత్తం ఏం చెప్పినా గుంపులు అయ్యి తిరిగి ఇంకోటి పెంతర్ అనేది చిత్తపులు అనేది దగ్గర రాదు మనుషులకు, చాలా దూరంలో భయం పడి వెళ్ళిపోతుంది. అది గోర్లు ఉన్నాయి కాబట్టి అది మన పులి జాతికి చెందింది కాదు. నమస్కారం, నేను జిల్లా అటవీ అధికారి సునీల్ హరిమటంతో మాట్లాడుతున్నా. అదే ఇట్లా చిరుతపులి వచ్చిందంట కంప్లైంట్తో 2 రోజుల నుంచి అపోహలు జరుగుతున్నాయంట. నేను వచ్చి అదే ఈరోజు టోటల్ ఏదో సిచ్యువేషన్ ఉందో గ్రౌండ్లో అంటే దాని పంజా గుర్తులు అన్నీ మనం ఐడెంటిఫై చేస్తుంటే మనకి గోర్లు కనపడాయి. యూజువలీ క్యాట్ ఫ్యామిలీ అంటే పులి కానీ పులిని సంబంధించిన ఏ ప్రాణి ఉంటేనో అట్లా గోర్లు కనపడవు. అంటే యూజువలీ స్లిప్ అయితేనే అప్పుడు గోరు బయటకు తీస్తుంది. అంటే రిట్రాక్టబుల్ నెయిల్స్ అంటాం మనం దీనికి. అంటే ప్రాబబ్లీ ఇదన్నీ మనం చూస్తే హైనా లాగా మనకు అనిపిస్తుంది. బికాస్ హైనా దూరం నుంచి చూడడానికి లెపర్డ్ లాగానే ఉంటుంది. హెన్స్ ప్రజెంట్లీ గేట్ కానీ అన్నీ మనం మెజర్ చేస్తే ఇట్ ఈస్ సీమింగ్ లైక్ హైనా, నాట్ లెపర్డ్. సో దానికే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ చిరుతపులి ఉంటేనో అది 2-3 మెంబర్స్ ఉంటే ఎలూజివ్ ఉంటుంది, ఎప్పుడు ఎవరిని ఊరికే హాని చెయ్యదు. బికాస్ ఎనీ వైల్డ్ లైఫ్ అంటిల్ అండ్ అన్లెస్ మనం దగ్గర వెళ్ళి డిస్టర్బ్ చేస్తే అది హాని చేస్తుంది, కానీ ఊరికే ఏం డిస్టర్బ్ చేయదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటే నేను విన్నపం చేస్తూ ధన్యవాదాలు చెప్తాను. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తొగర్రాయి గ్రామంలో పెళ్లి వేడుకలో డీజే చిచ్చు. డీజే వద్దన్నందుకు ఓ రేంజ్ లో కొట్టుకున్న బంధువులు. కేపీహెచ్బీలో మంచిరామాల్ సమీపంలో ఉన్న శ్రీబాలాజీ వైన్స్ ను తొలగించాలని ధర్నా. ఆలయాల వద్ద బార్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళల నిరసన. నిర్మల్ జిల్లా మహాగాం గ్రామంలో దళిత బస్తీ దళిత భూమిపై గ్రామ సభ. నిరుపేద ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి పరిశీలించిన అధికారులు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు. 42 ఆవులను అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.